అందరికీ నమస్కారం। ఈ రోజు మా మహిళలందరం కలిపి కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ గారైన హారిక గారి ఇంటికి వచ్చి ఆవిడికి ఓదార్చి ధైర్యం చెప్పడం జరిగింది। నిజంగా ఆవిడ నిన్న జరిగిన సంఘటన అంతా వివరిస్తూ ఉంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాక్షస రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి। ఎంత దారుణమైన పాలన, ఎంత అరాచక పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతుందో దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు। ఒక ప్రథమ పౌరురాలైన మహిళ, జిల్లాకి ప్రథమ పౌరురాలామే జడ్పీ చైర్పర్సన్ స్థాయి ఉన్న హారిక గారి మీద దాడి చేయడం అంటే నిజంగా చాలా దారుణం। దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము। జడ్పీ చైర్పర్సన్ స్థాయి వ్యక్తికే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే సామాన్య మహిళలకి ఏం రక్షణ ఉంటుంది? ఇంత దారుణమైన పాలన సాగిస్తూ ఉన్నారు। అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మహిళలకి ఎక్కడా కూడా రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము। అసలు ఇంత సంఘటన జరిగినా ముఖ్యమంత్రి గారు గాని, డిప్యూటీ సీఎం గారు గాని, హోంమంత్రి గారు గాని కనీసం స్పందించలేదు। ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రాల్లో వాళ్ళ ఎల్లో మీడియాల మీద దాడి జరిగితే వెంటనే స్పందించేస్తారు కదా, మరి మీ రాష్ట్రంలో, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జడ్పీ చైర్పర్సన్ స్థాయి మహిళకి ఇంత దారుణంగా దాడి, అది కూడా మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ గోండాలు చేస్తే మీరు స్పందించరా? మీకు మానవత్వం లేదా? మీరేమన్నారు చంద్రబాబు నాయుడు గారు? ఎవరైనా ఆడపిల్ల మీద చెయ్యేస్తే అదే చివరి రోజు అన్నారు। మరి జిల్లా ప్రథమ పౌరురాలైన మహిళ మీద మీ తెలుగుదేశం పార్టీ గోండాలే ఇలా దాడికి పాల్పడితే వాళ్ళకి చివరి రోజు చెయ్యరా? అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే ఎవరైనా ఆడపిల్ల మీద చెయ్యి పడితే తాట తీస్తానన్నారు। మరి ఒక ప్రథమ పౌరురాలైన మహిళ మీద ఎంత దారుణంగా దాడి చేస్తే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి। మరి మీరేం చేస్తున్నారు? పక్క రాష్ట్రాలైన తమిళనాడు, అలాగే కర్ణాటక అలాంటి రాష్ట్రాల్లో ఏమైనా సంఘటనలు జరిగితే మీరు ట్వీట్లు చేస్తారు। మరి మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో, మీరు నివసిస్తున్న కృష్ణా జిల్లాలో ఇలాంటి సంఘటన జరిగితే కనీసం మీరు స్పందించరా? హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ, ఆవిడేమో మానవత్వం అంటూ స్టేట్మెంట్స్ ఇస్తారు, కానీ ఎక్కడా స్పందన లేదు ఈ సంఘటన మీద। ఆవిడ ఓన్లీ ఎల్లో మీడియాకి మాత్రమే హోమ్ మినిస్టర్ అనే విషయం అర్థమవుతూ ఉంది, జగనన్నకి తిట్టడానికి మాత్రమే హోంమంత్రి అనే విషయం అర్థమవుతుంది। నిన్న సంఘటన జరిగినప్పుడు చెప్తూ ఉన్నారు పోలీసులంట కనీసం స్పందించలేదు, చాలా ఉదాసీనంగా వ్యవహరించారంట। ఏమి పోలీసులు ఇలా దాడికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ జనసేన గోండాల మీద లాఠీచార్జ్ చేయొచ్చు కదా, చేయలేదంటే దాని అర్థం ఏంటి? పథకం ప్రకారమే ప్రభుత్వం డైరెక్షన్ లో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోంమంత్రి గారు వీళ్ళందరి డైరెక్షన్ లో ఈ ఘటన జరిగింది, అందువల్లనే వాళ్ళు ఎటువంటి లాఠీ చార్జ్ చేయలేదనేది అర్థమవుతుంది। వాళ్ళు ముగ్గురు స్పందించలేదంటేనే అర్థమవుతుంది వాళ్ళే పథకం ప్రకారం ఇలా చేశారు అనేసి। ఈ రాష్ట్రంలో తీసుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక గోండాల్లా వ్యవహరిస్తూ ఉన్నారు। ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు వాళ్ళే చేస్తారు, హత్యలు వాళ్ళే చేస్తారు, అత్యాచారాలు వాళ్ళే చేస్తారు। ఎక్కువ సంఘటనలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలే ఇలాంటి పనులు చేసే వాళ్ళుగా మనకు కనిపిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం। ఐసిస్ తీవ్రవాద సంస్థలు ఉగ్రవాదులను తయారు చేస్తూ ఉంటారు, ఆ విధంగా ఈ తెలుగుదేశం పార్టీలో కొందరు ఇలాంటి ఉన్మాదుల్ని తయారు చేస్తూ ఉండే పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది। తెలుగుదేశం పార్టీ అంటే, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దాడుల పార్టీగా ఈ రోజు ప్రజలు అనుకునే పరిస్థితిని వీళ్ళు కల్పించారు। తెలుగు దండుపాల్యం పార్టీగా టీడీపీని అనుకునే పరిస్థితిని ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది। ఇంత దారుణమా? ఒక ప్రథమ పౌరురాలైన మహిళకే రక్షణ లేకపోతే ఇంకా ఏంటి పరిస్థితి? ఎలా బ్రతుకుతాం అని ఈ రాష్ట్రంలోని మహిళలే కాదు, పక్క రాష్ట్రాల్లో ఉన్న మహిళలు కూడా భయపడిపోతూ ఉండే పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తూ ఉంది। ఎప్పటికైనా స్పందించండి ముఖ్యమంత్రి గారు, అలాగే హోంమంత్రి గారు, మీరు ఒక మహిళ కదా, స్పందించండి। ఇలాంటి సంఘటనలు జరగకుండా చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది। ఈ సంఘటనకు పాల్పడిన వాళ్ళని పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము। ఇక్కడతో ఇది ఆగదు, ఇలాంటి పనులు జరిగినందుకు ఖచ్చితంగా మా పార్టీ తరపున నిరసన తెలియజేస్తాం। ప్రజల్లో కూడా తీవ్రంగా నిరసన ప్రారంభమైంది। ఇంత దారుణమా? ఇలాంటి స్థాయిలో ఉన్న ఒక మహిళకు, అది ఒక బీసీ మహిళకు రక్షణ లేకపోతే ఇంకా మాకు ఎక్కడ రక్షణ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు భయపడుతూ బాధపడుతూ ఉన్నారు। ఖచ్చితంగా మహిళలందరూ కూడా రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు। ఎప్పటికైనా ఆ దొండగల్ని శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను।